సుబ్బారెడ్డి స్టేడియం నందు వాలీబాల్ అనే క్రీడ ఏర్పడి 131 సంవత్సరాలు అయిన సందర్భంగా వాలీబాల్ పుట్టినరోజు సందర్భంగా పూడి ఆనంద్ బాబు ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జలదంకి సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు జన్ని రమణయ్య, రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ కనపర్తి గంగాధర్, వడ్లమూడి రమేష్ చౌదరి, ఎస్కే రసూల్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు। జి మార్గన్ గారు ఎక్కడున్నా వాళ్ళు ఇవాళ ఆత్మకు చాలా ప్రశాంతకరమైన రోజుగా ఇవాళ పరిగణించవచ్చు। ఎందుకంటే 130 సంవత్సరాల వాలీబాల్ చరిత్రని 131వ సంవత్సరంలోకి అడుగుపెట్టించి వాలీబాల్ జన్మదినాన్ని మా స్నేహితుడు పూడి ఆనంద్ బాబు అత్యంత వైభవంగా ఈ స్టేడియంలో జరపడం జరిగింది। యువత పెడదారి పడుతున్న తరుణంలో యువత ఎలా ఉండాలి అంటే యువత ఇలా ఉండాలి, క్రీడా స్ఫూర్తితో ఉండాలి, ఇలా ఆరోగ్యంగా ఉండాలి। వారు ఆరోగ్యంతో ఉండడమే కాకుండా దేశాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచాలనే ఒక బలమైన స్ఫూర్తితో స్కూల్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఒక వాలీబాల్ సైన్యాన్ని తయారు చేస్తున్నటువంటి పూడి ఆనంద్ గారికి మంచి ఆరోగ్యకరమైన జీవితం ఉండాలని, వారు ఇదే స్ఫూర్తితో మరికొద్ది ఇంకా చాలా మంది క్రీడాకారులను తయారు చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మిత్రులకు శ్రేయోభిలాషులందరికీ శుభాకాంక్షలు। అందరికీ నమస్కారం। నా పేరు పూడి ఆనంద్ బాబు, నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ। ఈ రోజు మహత్తరమైన రోజు, ఈ రోజు అద్భుతమైన రోజు। అదేమిటంటే వాలీబాల్ పుట్టిన రోజు, ఈ రోజు వాలీబాల్ బర్త్డే। 1995లో స్టార్ట్ అయినటువంటి వాలీబాల్ ఈ రోజు వరకు నిరంతరాయంగా జరుగుతున్నటువంటిది। ఈ రోజు 131వ వాలీబాల్ పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతో వాలీబాల్ ని గుర్తు చేసుకుంటూ ఈ వాలీబాల్ పోటీలు ఇక్కడ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఘనంగా నిర్వహించాము। అదే విధంగా నెల్లూరు జిల్లా నుంచి కొంతమంది క్రీడాకారులను తయారు చేసి రాష్ట్ర స్థాయికి కూడా పంపించినటువంటి మన నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ మేము। అదే విధంగా ఇక్కడ మన నెల్లూరు జిల్లా నుంచి ఇన్ని సంవత్సరాల్లో ఎన్నడూ లేనటువంటి ఒక చీఫ్ కోచ్ నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు। అదే విధంగా జూనియర్ నేషనల్ కోచ్, సీనియర్ నేషనల్స్ కోచ్లు నెల్లూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు। అదే విధంగా ఇద్దరు పిల్లలు జవహర్ భారతి నుంచి ఇద్దరు పిల్లలు జూనియర్ నేషనల్స్ ఆడారు। అదే విధంగా మేఘన అనే అమ్మాయి సీనియర్ నేషనల్స్ ఆడింది। వీళ్ళందరూ మన జిల్లా నుంచి మారుమూల ప్రాంతం నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాలీబాల్ క్రీడాకారులు। వాళ్ళకి ఎన్నెండు దండు మనం ఉండి వాళ్ళ పిల్లల్ని క్రీడల్లో ప్రోత్సహించాలని సంకల్పంతో ఈ క్రీడను తీసుకొచ్చి మార్నింగ్ ఈవినింగ్ 2 రోజులు 2 పూట్ల ఇక్కడ స్టేడియంలో మేము ఇక్కడ ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళని స్టేట్ కి తీసుకుపోవడం జరుగుతుంది। అదే విధంగా ఒక కొత్త స్కీమ్ ఒకటి స్టార్ట్ చేసాం మేము। అన్ని స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ వాలీబాల్ కి సంబంధించినటువంటి కిట్స్ అన్ని మేము ప్రొవైడ్ చేసాము। ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సెయింట్ జోసెఫ్ స్కూల్ నుంచి అన్ని స్కూల్స్ కి, ప్రైవేట్ స్కూల్స్ కి గవర్నమెంట్ స్కూల్స్ కి అన్ని స్కూల్స్ కి మేము చేసేసి వాళ్ళక్కడ ఆ స్కూల్ నుంచి మాకు ప్రొడక్షన్ తీసుకునే దానికి ప్రతి ఒక్కరు చదివే కాకుండా క్రీడల్లో మంచి చదివించాలని, పిల్లలకి స్ట్రెస్ పోవాలని, క్రీడల పట్ల ఉత్సాహం ఉండాలని చెప్పే ఉద్దేశంతో మేము అందరికి స్కూల్స్ కి వెళ్ళి పీఈటీలతో గానీ, పీడీలతో గానీ, ప్రిన్సిపల్ తో గానీ మాట్లాడి మేము అన్ని వాళ్ళకి చేసి ఎప్పుడు కూడా చదివే కాకుండా క్రీడల్లో కూడా మన దేశాన్ని క్రీడాంధ్రప్రదేశ్ గా తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇదే మాట మన రీసెంట్ గా మన వారణాసిలో జరిగినటువంటి సీనియర్ నేషనల్స్ లో నరేంద్ర మోడీ గారు అదే చెప్పాడు। వాలీబాల్ అంటే ఒక ఇండివిజువల్ గేమ్ కాదు, అందరూ 6 మంది ఆడే గేము, అందరూ కలిసి కట్టుగా ఆడితేనే వాలీబాల్ ఉంటది,
అదే విధంగా అన్ని పిల్లలను మనం కలిసికట్టుగా పిల్లల్ని తీసుకొచ్చి ఎక్కడైతే మన పిల్లలు ఉన్నారో నిరుపేద కుటుంబాల నుంచి ఉన్నారో, అంటే ఇప్పుడు వేరే గేమ్స్ కి పోతే డబ్బులు పెట్టుకోవాలి, అలా కాకుండా మేమే ఫ్రీ కోచింగ్ పిల్లలకి, మేమే డ్రెస్సులు ఇస్తాము, మేమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము, మేమే అకామిడేషన్ ఇస్తాము, మేమే గ్రౌండ్ ఇస్తాం. ఆ పిల్లలు తయారు చేసుకుంటూ మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి పంపే ఉద్దేశంతో ఈ క్రీడల్ని ఇక్కడ పెట్టడం మాకు చాలా సంతోషం. అదే విధంగా నేను పిలవంగానే నా మిత్రులు, నా శ్రేయభిలాషులు, నాతో పాటు వాలీబాల్ క్రీడాకారులు, వాలీబాల్ కోచ్లు ఇక్కడ వచ్చి ఇంత ఘన విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు చాలా మంచి రోజు. కారణం ఏంటంటే 131 సంవత్సరం వాలీబాల్ పుట్టినరోజు ఈ రోజు. ఆ సందర్భంగా ఆనంద్ ఇక్కడ వాలీబాల్ పోటీలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రానికి అదే విధంగా జాతీయ స్థాయికి పంపించాలనే కోరికతోనే అతను ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికే జాతీయ స్థాయిలో అదే విధంగా మన ఆంధ్ర స్థాయిలో కూడా క్రీడాకారులని పంపించి ఆయన ఒక రాష్ట్రంలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందున్నారు ఆనంద్ గారు. ఆయన ఇలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి వాలీబాల్ మంచి క్రీడాకారులను తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం.